అందరికీ నమస్కారం. వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తినాలనుకున్నప్పుడు, అలాగే పెళ్లి భోజనాల్లో శుభకార్యాలప్పుడు ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకునే ఉప్మా కూర ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం. బంగాళదుంపలతో చేసే ఈ కూర ఎంతో రుచిగా ఉండి అన్నంలో డైరెక్ట్గా కలుపుకొని తినడానికి కానీ, సైడ్ డిష్లా నంచుకోవడానికి కానీ కమ్మగా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా అరకిలో వరకు బంగాళదుంపల్ని తీసుకొని కుక్కర్లో నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి చల్లారిన తర్వాత తొక్కలు ఒలిచి ఇలా కొంచెం గరిటెతో మ్యాష్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని రోట్లో తినే కారానికి తగ్గట్టు 10 వరకు పచ్చిమిర్చిలను కట్ చేసిన ముక్కలు, చిన్న అల్లం ముక్క వేసుకున్న తర్వాత ఇవి దంచేటప్పుడు ఘాటు పైకి రాకుండా ఉండడం కోసం 1 స్పూన్ ఉప్పు కూడా వేసి కచ్చాపచ్చాగా ఉండేలా దంచుకోవాలి. అయితే ఈ కూరలో ఎర్రకారం ఏమీ వాడం కాబట్టి తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చీలు మాత్రమే వేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని కూరకి సరిపడినంత వేరుశనగ నూనె వేసుకోవాలి. ఏ కూరలో అయినా నూనె కొంచెం తక్కువే వేసుకోవచ్చు, కానీ కూరలు రుచిగా ఉండాలంటే సరిపడినంత నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె కాగిన తర్వాత 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 ఎండుమిర్చిని కట్ చేసిన ముక్కలు, 1/2 స్పూను ఇంగువ వేసి ఇదంతా మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. ఇందులో మనం వెల్లుల్లి వేయం కాబట్టి ఇంగువ వేసుకుంటే మంచి ఫ్లేవర్తో మరింత రుచిగా ఉంటుంది. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్లేదు. ఈ పప్పులన్నీ ఈ మాత్రం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇది కూడా ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం దంచిపెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ముద్దను కూడా వేసి ఇందులో ఉండే పచ్చితనం పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఈ తాలింపంతా ఇలా చక్కగా వేగిన తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నిటినీ వేసుకొని ఈ నూనెలో వేగేలా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. అయితే ఇది అడుగు పట్టేయకుండా మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని ఇదే స్టేజ్లో కావాలంటే ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం పచ్చిమిర్చీలను దంచేటప్పుడే ఉప్పు వేసేసాను కాబట్టి ఇక్కడ నేను ఇంకా ఉప్పు ఏమీ వేయట్లేదు. ఇదంతా ఇలా చక్కగా కలిపిన తర్వాత మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇందులో ఉండే పచ్చితనం పోయేలా మూత పెట్టి 5-6 నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇది చక్కగా ఉడికినట్లయితే ఉప్మా లాగానే కడాయి నుంచి ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా పచ్చితనం లేకుండా కుక్ అయిపోయిన తర్వాత చివర్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుని ఒకసారి బాగా కలిపి వేడివేడి అన్నంతో కానీ లేదా సైడ్ డిష్లా కానీ సర్వ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో ఈ కూర కొంచెం కమ్మగా ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి నేను నిమ్మరసం ఏమీ పిండట్లేదు. ఈ కూర కొంచెం పుల్లగా ఉంటే ఇష్టపడే వాళ్ళు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 నిమ్మకాయ రసం పిండుకోవచ్చు. పిల్లలకైతే ఈ కూర ఎంత బాగా నచ్చుతుందంటే స్నాక్లా పెట్టినా తినేస్తారు. అయితే ఈ కూర కొంచెం కమ్మగా, మరీ ఎక్కువ స్పైసీగా లేకుండా ఉంటుంది. ఒకవేళ ఎక్కువ కారంగా ఉంటే ఇష్టపడే వాళ్ళు పచ్చిమిర్చీలనే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకునేదే అయినా కానీ ఎంతో రుచిగా ఉండే ఈ కూర మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. Thanks for watching.